మళ్ళీ వస్తా ఒకసారి. మాట్లాడవచ్చు, చిత్తశుద్ధి లేనివాడు మాట్లాడకూడదు. రైట్ రైట్ జూపిడి గారు, ఏంటి అంటే ఎందుకు అంత ఆర్ష్గా అంటే సరే మీరు మీడియా సమావేశం పెట్టారు, బడ్జెట్ మీద మాట్లాడారు, అవన్నీ ఉన్నాయి. కానీ ప్రతిపక్షవాదాల మీద నేనే చంద్రబాబుకి ఇచ్చానని కావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ మీద కానీ సీరియస్గా కామెంట్ చేయటం, ఒకసారిగా పాలిటిక్స్లో హీట్ పుట్టించారు ఎందుకు? శ్రీనివాస్ గారు, మీకు బిగ్ టీవీలో ఉన్నటువంటి పెద్దలు గఫూర్ గారికి, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడినటువంటి సీనియర్ నాయకులు మా అన్నగారికి, పురుషోత్తమ్ రెడ్డి గారికి, వ్యూవర్స్ మొత్తానికి కూడా, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రెస్ మీట్లో ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తిగా నేను మీకు కొంత బ్యాక్గ్రౌండ్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అంటే గఫూర్ గారు చాలా స్పష్టంగా పేరు పోతే ప్రజల పక్షాన అని అన్నారు, కానీ తర్వాత మన జనసేన నాయకులు గారు మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడాడు, విచ్ ఈజ్ అబ్జెక్షనబుల్ టోటల్లీ. అయితే 1:45 జరిగినటువంటి ఆ బడ్జెట్ ఉపన్యాసాన్ని ఒకసారి దయచేసి వీళ్ళందరూ చూస్తుంటే బాగుండేది. చూస్తే సంతోషం, చూడకపోతే ఒకసారి మళ్ళీ తెప్పించుకొని చూడండి. హీ నెవర్ కామెంటెడ్ ఎనీవేర్ అండ్ ది ఎంటైర్ 1 hour 40 minutes షోలో మాట్లాడినటువంటి ఎక్కడ ఏమీ బడ్జెట్ తప్ప ఏం మాట్లాడలేదు. బట్ నెక్స్ట్ క్వశ్చన్స్ రైజ్డ్ ఫ్రమ్ ది పర్టికులర్లీ ఇంగ్లీష్ ఛానల్. ఒక లేడీ సీనియర్ రిపోర్టర్ ఏమడిగిందంటే, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జర్మనీ వెళ్ళి జర్మనీలో నేర్చుకొని రమ్మంటున్నాడు రూల్స్ అని అడిగాడు. అంటే ఏముందండి జర్మనీలో, నేను కూడా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నేను పార్లమెంట్లో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు విన్నాను నేను. ఏముంది జర్మనీలో, ఆయన సర్కాస్టిక్గా ఆయన ఒక గుడ్డ కప్పుకొని మాట్లాడిన విధానం ఇది. అసలు దీన్ని మీరు ఎవరు ఎందుకు టచ్ చేయలేకపోయారు? కొన్ని ప్రతి అంశానికి గఫూర్ గారు చెప్పినట్టుగా మూలాలు ఉంటాయి. ఎంపీ జనార్దన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా 26 మంది, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా వద్దా, ఇచ్చింది నేనే కదా. ఈజ్ ఇట్ నాట్ ద ఫ్యాక్ట్? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఒకవేళ రేపు ఆయన ఇంకోటి కూడా చేశాడు. ఒక ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో అక్కడ ప్రతిపక్ష హోదా బీజేపీకి ఇవ్వలేదా? కేజ్రీవాల్ ఇచ్చాడు. ఇట్ ఈస్ టోటల్లీ ఏ కన్వెన్షనల్ థింగ్. ఏదైనా అనుకుంటే చేయొచ్చు. స్పీకర్ కూడా నేను ఇద్దాం అనుకున్నాను, నేను పరుషంగా మాట్లాడా, ఆయన ఆ లెటరే పరుషంగా కనపడిందంట. ఏమండి ఇప్పుడున్న స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్ కాకముందు బహిరంగ సభల్లో ఎలాంటి బూతులు తిట్టాడో మీరు అందరూ చూసి ఉంటారుగా. ఎక్కడైనా మినిమం రెస్పెక్ట్ ఇచ్చాడా? ఆఖరికి నా కొడుకు అనేదాకా వెళ్ళాడు గఫూర్ సార్. మీరు సీనియర్ అండ్ ప్రోగ్రెసివ్ అండ్ కమ్యూనిస్ట్ లీడర్, ఐఎమ్ టెలింగ్ యూ, మీరు ఫర్గెట్ అబౌట్ ఇట్. జగన్ ఈజ్ గోయింగ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ప్రాపర్లీ. నాట్ దట్ ఈజ్ యువర్ ఎగోనీ, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ స్పీకర్ ఏం చెప్తున్నాడంటే, నేను ఇద్దాం అనుకునే లోపల హార్ష్గా లెటర్ వచ్చింది. హార్ష్గా లెటరు ఏమన్నా వీళ్ళిద్దరు ప్రేమించుకుంటా ఉంటే ఈ రోజు నుంచి విడిపోతున్నాం అన్నట్టుగా హార్ష్ వచ్చిందా? లేకపోతే ఏమన్నా నువ్వు ప్రేమికుడు విడిపోతున్నాడు కాబట్టి ఫ్యాన్ కూరేసుకుందాం అనే హార్ష్గా వచ్చిందా? కాదు, లెటర్ని లెటర్గా తీసుకోండి. సో మన సార్ అన్నాడు ఇప్పుడు ముద్దాయి ఆయన కోర్టులో ఉన్న ఇట్ డజంట్ మీన్ దట్ కోర్టులో ఉన్నంత మాత్రం మాట్లాడకూడదని ఎక్కడ ఉందా? ఓకే, మాట్లాడటానికి కారణం ఏంటంటే ఈయన ఏమన్నాడు, మీరు అవసరమైతే మీరు అది అప్లై చేయండి, అక్కడ జర్మనీ పంపించండి వీళ్ళని, అక్కడైతే కానీ వాళ్ళ తాట తీయరు అన్నాడు. ఏంటంటే వాట్ ఈస్ ద జర్మనీ పార్లమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్ అండ్ బిజినెస్ రూల్స్ అండ్ అక్కడ తెలీదా? మాకు తెలీదా? యూరోప్లో ఎలా ఉంటుందో, చైనాలో ఎలా ఉంటుందో, లండన్లో ఎలా ఉంటుందో, లేకపోతే అమెరికాలో ఎలా ఉంటుందో? డోంట్ యూ థింక్ దట్ వీఆర్ ఇల్లిటరేట్స్? మాకు పార్లమెంటరీ సిస్టమ్స్ తెలియదు అనుకుంటున్నారా? అంతలాను పొడుచుకొచ్చేసిందే. పార్లమెంట్ ఈయన కార్పొరేటర్కి ఎక్కువ, ఈయన ఎమ్మెల్యేకి తక్కువ అనేసరికి అంతలోనూ పొడుచుకొచ్చి ఇరగబడాల్సిన అవసరం ఏం లేదు. సీ ద బ్యాక్గ్రౌండ్. ఎందుకు జర్మనీ బొమ్మన్నాడు? ఆయనకేమో నోరేమో చాలా అనుకువగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి నోరు ఎక్కువైందా? 1:45 మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కానీ అపోజిషన్, లేకపోతే అక్కడ అపోజిషన్ లీడర్ కోసం పోరాడుతున్నటువంటి అవసరమైతే నేనే అపోజిషన్ తీసుకుంటా నాకేండా అని ఇదేమంటారండి? ఒక డిప్యూటీ సీఎంగా ఉండి 21 సీట్లు పెట్టుకొని ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి మంత్రులుగా ఉండి మీరందరూ ఢిల్లీతో మొత్తం అదేదో నడుపుతూ ఢిల్లీతో మీరు అపోజిషన్ లీడర్కి మీరు పోటీ పడతామన్నారు కదా, దీన్నేమనాలి? ఈజ్ ఇట్ నాట్ ఇల్లిటరసీ? ఐఎమ్ పార్లమెంటరీ ఇల్లిటరసీ
కాదా? మీరు ఎందుకు దాన్ని సర్కాస్టిక్గా తీసుకోలేకపోయారు? అంటే ఒక ప్రశ్న ఇక్కడ జూపుడు గారు, సరే మీరు అన్నట్టుగా జూపుడు గారు జర్మనీ బొమ్మన్నారనో ఎక్కడికో బొమ్మన్నారని మీకు కూడా ఆ విలేకరు అడిగారు, దానికి కొంత ఆర్ష్గా సమాధానం చెప్పారు, అంతవరకు కాసేపు కనుక్కుందాం. ప్రతిపక్ష హోదా వచ్చినప్పటికీ వాళ్ళకి ఉంది కాబట్టి ఇచ్చారు, లేకుండా చేయొచ్చు కానీ చేయలేదు అనేది రెండో అంశం. ఇక మూడోది ప్రతిపక్ష హోదా లేకపోతే అక్కడ సమయం ఇవ్వరని పోకపోవటం అనేది మూడో అంశం. ఎట్లా చూడాలి వీటిలన్నింటిని వేరువేరుగా? సార్ 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 ఇక్కడ అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఐ థింక్ ఈవెన్ సీనియర్ జర్నలిస్ట్ హూ హ్యావ్ బీన్ అటెండెడ్ ఫర్ దట్ ప్రెస్ మీట్ అందరూ సాటిస్ఫై అయ్యారు. మీ మీద కూడా సాటిస్ఫై కమ్మని నేను చెప్పట్లా, అయితే అవచ్చో లేకపోతే లేదు, లేకపోతే స్టిల్ వీ కెన్ డిబేట్. ఇట్స్ ఏ డిబేటబుల్ క్వశ్చన్. నౌ వెన్ బాల్ ఈస్ దేర్ ఇన్ ద అసెంబ్లీ, it is the duty of the responsibility of the chief minister or the speaker to take a decision without opposition. Without opposition నడపడానికి ముందు మనకు సిగ్గు ఉండాలిగా. మీరు పోనంటే వాళ్ళు చేయాలంటే అపోజిషన్ 11 మంది రానివ్వపోతే కదా సార్, మీ 11 మంది రానివ్వపోతే కదా. 11 మంది కాదు సార్. ఐ గివ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. 2024-29 అసెంబ్లీలో 24-29 అసెంబ్లీలో బీఎస్పీకి పాడేరు నుంచి ఒక రాజారావు గారు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నాడు. రాజారావు మీకు ఐడియా ఉండాలి, బీఎస్పీ నాయకుడుగా ఒక్కడే గెలిచాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, సురేష్ రెడ్డి నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటాను స్పీకర్గా ఉన్నారు. వాళ్ళు ఎంత టైం ఇచ్చారండి నేను అడుగుతున్నాను. సో టైం అనేది ఇవ్వకపోవటం డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ అపోజిషన్. నో డౌట్ అబౌట్ ఇట్. డోంట్ థింక్ దట్ వీ డోంట్ నో ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది అసెంబ్లీ ఆర్ రూల్ బుక్ అనుకోబకండి. ఇక్కడ సర్కాస్టిక్గా మాట్లాడిన ఒక అంశాన్ని మీరు ఎందుకు పాజిటివ్గా తీసుకోలేకపోతున్నారు? బూతులు తిట్టినటువంటి ఒక స్పీకర్, నేను ఇంకా అమ్మలక్కలు తిట్టినటువంటి ఒక స్పీకర్, ఒక డిప్యూటీ స్పీకర్ ఆడ కూర్చొని వస్తే ఏం చేద్దామని వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటున్న సమయంలో మాకు తెలీదా మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ లేకపోతే సాంప్రదాయాలు కానీ వీటిని ఎలా వాడాలో ఎలా వాడుకోకూడదో మాకు తెలియదని మీరు అనుకుంటున్నారా? రైట్